ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అంటే విశుద్ధమైనటువంటి చిత్తము కలిగినటువంటి మహాత్ముల యొక్క సాహచర్యం వలన, వారి యొక్క సేవాభాగ్యం వలన, మహనీయుల యొక్క సాంగత్యము చేత, అనేక జన్మల యందు కూడా వాడు చేసినటువంటి పుణ్యకార్యాల యొక్క ఫలము చేత జీవుని యందు కాకతాళీయంగా మొట్టమొదటి భూమిక అయినటువంటి శుభేచ్ఛ అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. ఈ మొదటి భూమిక అంటే శుభేచ్ఛ అనే కదా చెప్పడం. శుభకరమైనటువంటి కోరిక ఏంటి? శుభకరము, కళ్యాణకారకము ఏంటి? పరమాత్మ వస్తువును పొందడము, చెందడము, తెలుసుకోవడము అనేటువంటిది శుభకరమైన కోరిక. ఈ శుభేచ్ఛ అంటే వైరాగ్యము చే కానీ మరి ఇతరమైనటువంటి ఏ సాధన చే అయినా కూడా అది వికసిస్తూ ఉంటుందో దానినే కదా మరి కృషివలుడు అంటే సేద్యం చేసేటువంటి వాడు ఏం చేస్తాడు అంటే ధాన్యాన్ని పోషించేలాగానే మొలకెత్తినటువంటి విత్తనానికి నీరు పెడితే అది మొలక చెట్టై చెట్టు వృక్షం, మొక్కై మొక్క చెట్టై చెట్టు వృక్షమై సరి అయినటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగానే ప్రతిదినము కూడా ఈ శుభకరమైనటువంటి వాసన శుభేచ్ఛ అనేటువంటిది మొట్టమొదటి జ్ఞానభూమిక ఉత్పన్నమైనప్పుడు దానిని ప్రతిదినము కూడా ప్రయత్నపూర్వకంగా విచారణ ద్వారా దానిని అభివృద్ధి చేయాలి. ఎలాగా అంటే వానికి కలిగింది శుభకరమైనటువంటి కోరిక, అది సాధన చతుష్టయం అందలి వైరాగ్యము. అంటే సాధన చతుష్టయము అన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము అనేటువంటి 4 రకాలైనటువంటి సంపదలు, 4 రకాలైనటువంటి ఐశ్వర్యము చేత మాత్రమే పరమాత్మ వస్తువును దర్శించగలము, స్పర్శించగలము, సంలీనము కాగలము. అయితే అవి ఏంటి? నిత్యము అనిత్యము, నిత్య అనిత్య వస్తు వివేకము. మనకు ఉన్నటువంటి తెలివి నిత్యమేది, సత్యమేది, శాశ్వతమైనదేది, అనిత్యమైనదేది అని తెలిసినప్పుడు వచ్చిపోయేటువంటి రూపనామ క్రియలతో కూడి ప్రతి వస్తువు కూడా మార్పులకు లోనయ్యేటువంటిది, అది అనిత్యమైనటువంటిది. ఆ సంబంధమైన దృశ్యమాన పదార్థాల పట్ల ఈ శరీరం కూడా వచ్చిపోయేటువంటిది. ఆ వచ్చిపోయేటువంటి ధర్మం కలిగిన ప్రతిదీ కూడా శాశ్వతమైనది, సత్యమైనది కానే కాదు. అంటే అనిత్యాని శరీరాన్ని, ఆ శరీరాలు ఉపాధులు అనేటువంటివి అనిత్యమైనది. ఆ అనిత్యమైనటువంటి శరీరాల యొక్క సముదాయాలు, సమూహాలు, అనేక జీవ ప్రాణి కోట్ల ఉత్పత్తులు, వినాశాలు కూడుకున్నటువంటిదే జగత్తు, దృశ్యము, ప్రకృతి, విశ్వము, పంచభూతాల సమ్మిళితము అయినప్పుడు అటువంటిదంతా కూడా అనిత్యము. అంటే దీనన్నింటికీ కూడా ఆశ్రయభూతమై మూల కారణమై ఉన్నటువంటి ఏ వస్తువు అయితే రాకుండా, పోకుండా, పుట్టకుండా, నశించకుండా, సర్వవ్యాపకమై, ఏకరసమాత్రమై, సర్వానికి ఆశ్రయమై, దేనికి అంటక నిర్లేపమై ఉండేటువంటి ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అది సత్యము అనేటువంటి ఆలోచన కలగటమే. ఆ సత్యం గురించి ఎప్పుడైతే ఆలోచన కలిగి దృఢపడతాడో, ఆలోచన ప్రకారం, చింతన ప్రకారం అనిత్యమైనటువంటి వస్తువు పట్ల వానికి విసుగు, విరక్తి, అసహ్య భావన కలుగుతుంది. అటువంటి వివేకాన్ని వాడు దృఢపరుచుకున్నప్పుడు ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. అంటే ఇప్పుడు శుభకర్మలు చేసినప్పుడు శుభకర్మ ఫలితం దేన్ని ఆశించి చేస్తాం అంటే స్వర్గలోకాలు,
ఇంకా చక్రవర్తి సామ్రాజ్యాలు ఇటువంటివన్నీ కూడా ఉన్నదానికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిని కోరి చేసేటువంటిదే పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని ఆశించి చేసేటువంటి విషయం. కాబట్టి ఇక్కడ పుణ్యకర్మలు అనేటువంటివి అవి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకున్నటువంటి జీవితాన్ని అందిస్తాయి. కానీ రూపనామ క్రియలు అనేటువంటివి లేకుండా సర్వవ్యాపకమునందు సంలీనమయ్యే స్థితిని అయితే కలగజేయవు అని వానికి తెలిసినప్పుడు సత్యమైన నిత్యమైన పరమాత్మ వస్తువునందే వాడు ఆసక్తుడై ఉన్నప్పుడు వానికి ఏ విధంగా ఏహము పరము ఏహ సంబంధమైన పర సంబంధమైన సుఖాల పట్ల కూడా వానికి మూత్రార్థ ఫలభోగ విరాగము ఎటువంటి విరక్తి కలిగి ఉంటుంది అంటే అది అబద్ధము అని తెలిసిన తర్వాత దాని పట్ల ఏహ్యము అసహ్యమే కలుగుతుంది. అప్పటిదాకా దానినే సత్యమని అనుకున్నాము, శరీరము సత్యము, ఈ దృశ్యము నిత్యము అని భావించినప్పుడు దాని గురించి తెలియల. అజ్ఞాన ఆవరణం అనేటి దాని చేత మనం కప్పబడి ఉన్నాం. ఎప్పుడైతే అజ్ఞాన ఆవరణ అనేటువంటిది సాధు మహనీయుల యొక్క సేవ ద్వారా కానీ మనం గతంలో చేసుకున్నటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితం ఆధిక్యంతో కానీ ఈ విధంగా కలిగినటువంటి విషయాల పట్ల ఈ ఇహ సంబంధమైన పర సంబంధమైన అనుభవాల పట్ల ఎప్పుడైతే విరక్తి కలిగిందో ఆ విరక్తి ఎలా ఉంటుంది అంటే మూత్రపురీషాల పట్ల ఎటువంటి ఏహ్యభావం కలిగి ఉంటామో, వమనాన్నము మనం వాంతి చేసుకున్న తర్వాత పదార్థాన్ని చూడడానికి ఎంత అసహ్యపడతామో అంత విరక్తి దృశ్యమాన శరీరాల పట్ల కూడా ఆ విధమైన విరక్తి కలిగి ఉంటుంది. ఆ విరక్తి ద్వారా శమాది షట్క సంపత్తి, ఇంకా ఈ శమము దమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానము అనేటువంటి 6 రకాల ఐశ్వర్యాలు ఉంటేనే వాడు నిగ్రహవంతుడు, సమాధాన పడగలుగుతాడు. వాడికి ఏమి కావాలో వానికి ఒక నిర్ధారణ రాగలుగుతాడు. శమము అంతరేంద్రియ నిగ్రహం, ఏది మనోబుద్ధి చిత్త అహంకారాలు సర్వేక సమస్తము కూడా పరమాత్మ వస్తువు తప్ప రెండవది లేదు అనే దృఢమైనటువంటి నిశ్చయం కలిగి ఉండడమే శమము. దమము అన్నప్పుడు ఈ యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాదుల యొక్క ప్రేరణ చేత ద్వారానే ఈ యొక్క ఏంటవి జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ కదలిక అనేటువంటిది కలుగుతుంది. అంతేగాని వాటికి స్వతంత్రంగా వాటంతటికి అవి కదిలేటువంటి సత్తా లేనివి జడప్రయాలైనవి. అందుకు కాబట్టి అక్కడ మనసు ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలే నిగ్రహించబడగా ఇక వాటి యొక్క ప్రేరణ లేకపోవడం చేత ఈ యొక్క చెవులు, చర్మము, కన్ను, ముక్కు, నాలుక అనబడేటువంటి శ్రోత్ర చక్షు అంటే శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, నోరు, చేతులు, కాళ్ళు, మూత్ర పురీషాలు, ఇటువంటి పాదాలు ఇవన్నీ కూడా కలిపితే కర్మేంద్రియాలు ఏంటవి వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు అనేటువంటివి. ఈ బాహ్యేంద్రియాలను నిగ్రహించగలగడమే దమము. ఇక్కడికి శమము దమము అయిపోయింది. తర్వాత ఉపరతి, ఎప్పుడైతే ఆ యొక్క అంతర్బహిర్ సంబంధమైనటువంటి ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగాడో ఉపరతి దేని యందు అంటే పరమాత్మ వస్తువునందు దృఢపడుతూ ఉంటాడు. కాబట్టి దాని యందే క్రీడిస్తూ ఆనందపడుతూ తలుచుకొని ఆ స్వకీయమైనటువంటి ప్రయత్న సాధనం ద్వారానే వాడు అక్కడే ఆనందపడుతూ ఉంటాడు. ఇక ఆ ఉపరతి అనేది జరిగినప్పుడు తీవ్రమైనటువంటి కోరిక కలుగుతుంది. తితీక్ష అంటే ఒక ఈక్ష, ఒక చూపు, ఏంటది పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు. దానివల్ల ఇంకా వానికి ఎటువంటి ఉష్ణోగ్రతలు కానీ వర్షాలు కానీ శారీరక బాధలు కానీ ఇక మానసిక సంబంధమైన రుగ్మతలు కానీ ఇవేవి కూడా పట్టవు. సంసారానికి సంబంధించిన ఈ యొక్క శరీర పోకలను వదిలించుకోవాలి అని దృఢమైన నిశ్చయముతో ఉంటాడు. కాబట్టి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ యందు రతి చెందుతూ ఆనందపడుతూ ఉంటాడు. అయితే అలా ప్రతిదాన్ని కూడా నిగ్రహించుకోగలుగుతాడు. శారీరక సంబంధమైనటువంటి సంశక్తి అనేటువంటిది నశించిపోతుంది. అందుకని ఉష్ణోగ్రతలు, శీతోష్ణాదులు లెక్క పెట్టలేడు. ఎందుకు? వాని యొక్క తీవ్రమైనటువంటి చూపు ఎక్కడ ఉన్నది? పరమాత్మ తత్వము తప్ప మరొక అన్యము లేదు. ఇతరమైన దానిని లేకుండా చూడగలిగినటువంటి శ్రద్ధ కలిగినటువంటి వాడు అప్పుడు ఏం చేస్తాడు? తన యొక్క అనుభవం అంటే తన యొక్క స్థితి,
తన యొక్క ఆలోచన విధానం, తన యొక్క మానసిక స్థితి, తన యొక్క మానసేంద్రియాల యొక్క స్థితి, దానిని సాధు మహనీయులు సేవ ద్వారా వాడు గడించుకున్నటువంటి జ్ఞానము, మరి సత్శాస్త్రాలు అభ్యాసం చేయడం వల్ల దానిలో చెప్పినది, శాస్త్రాలు చెప్పినదే సద్గురుమూర్తి చెప్పాడు. సద్గురువులు పెద్దలు ఏదైతే బోధించారో అదే తన అనుభవానికి తగులుతూ ఉన్నది. ఈ మూటి యందు కూడా ఎప్పుడైతే శ్రద్ధ వహిస్తాడో ఆ శ్రద్ధ వాని మనసు సమాధాన పడిపోతుంది. ఏమని? పరమాత్మ వస్తువు తప్ప భిన్నమైన వస్తువు లేదు, ద్వితీయం నాస్తి, అద్వితీయమైనటువంటిది పరమాత్మ వస్తువే అని ఎప్పుడైతే సమాధాన పడతాడో ఆ పరమాత్మ వస్తువుని నేను పొందాలి. నేను కాని వస్తువును నేను అనుకుంటూ ఉన్నాను. నేనైన వస్తువేంటి? నేను ఆ పరమాత్మ స్వరూపుణ్ణే. పరమాత్మ కంటే భిన్నమైన పదార్థం లేదు. ఇక్కడ సర్వేక సమస్తం జగత్తు, ప్రపంచము, విశ్వము, ప్రకృతి, దృశ్యము ఇని అన్ని విధాలుగా కనబడుతూ ఉన్నది అంటే పరమాత్మ వస్తువే అయ్యుండి నేను పరమాత్మను అనేటువంటి మరుపు చెందడము చేత ఈ వచ్చిపోయేటువంటి వస్తువులే నేను అని భావిస్తూ ఉన్నాను అనే ఆ భావనని దూరం చేసుకున్నప్పుడు వాడు పరమాత్మ వస్తువును పొందడం ఎలా అనే ముముక్షత్వము అంటే తీవ్రమైనటువంటి దృశ్యమాన సంబంధమైన శరీర నిర్మాణాదులతో సహా వాడికి తీవ్రమైనటువంటి విరక్తి కలిగి ఉంటుంది. ఆ విరక్తి ద్వారా వాడు మోక్షాన్ని పొందాలి. అంటే రాకల పోకలు లేనటువంటి శరీర ఉత్తాన పతనాలు, ఉత్పత్తి వినాశాలు లేనటువంటి స్థితి ఏది? పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు. ఆ తత్వమే నేను, ఆ తత్వాన్ని నేను పొందాలి. తెలిసింది నేను పరమాత్మనే, కానీ నేను పరమాత్మను అయ్యేదెలా అనేటువంటి సాధన అనేటువంటిది అప్పుడు ప్రారంభం చేస్తాడు. ఈ విధంగా ఈ సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటిది గురువు వద్దకు చేరే ముందర కానీ గురువు వద్ద చేరిన తర్వాత కానీ వానికి ఉన్నటువంటి ఈ క్రమానుగతమైనటువంటి పేర్లతో సహా కూడా వానికి తెలియకపోవచ్చు. కానీ వాని యొక్క మానసికమైనటువంటి చేష్టలు ఈ విధంగా ఉన్నప్పుడు వాడు సాధన చతుష్టయ సంపద కలిగినటువంటి వాడే మోక్షానికి అర్హుడు అవుతూ ఉన్నాడు అని చెబుతూ ఈ సాధన చతుష్టయమందలి వైరాగ్యము మొదలైనటువంటి ఏ అంశ అయితే ఉన్నదో ఆ అంశము చేతనే ఈ శుభేచ్ఛ పరమాత్మ వస్తువే సత్యమైనది, అదే నేను అనేటువంటి శుభకరమైనటువంటి కోరిక మొట్టమొదట అంకురిస్తుంది. అలా అంకురించినప్పుడు అది ఉల్లాసంతో ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఆ అంశాన్నే మళ్ళీ మళ్ళీ కూడా విచారిస్తుంది, దానిని మళ్ళీ మళ్ళీ మననం చేస్తుంది. అలా అంటే నీళ్లు పెట్టగా వచ్చిన అంకురం ఏ విధంగా పెరిగి పెరిగి పెద్దదవుతుందో అలాగే దానినే ఆ అంశనే ఆ యొక్క శుభేచ్ఛ ఏదైతే ఉన్నదో పరమాత్మ వస్తు సంబంధమైనటువంటి స్థితిని మళ్ళీ 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 కూడా దానికోసమే ప్రయత్నిస్తూ దానినే చింతిస్తూ ఉంటే అది అభివృద్ధి పడిపోతుంది. అలా అభివృద్ధి పడినటువంటి దానిని ఏ విధంగా అంటే ప్రతిదినం కూడా రక్షించాలి. అంటే ఎల్లవేళలా కూడా నిధిధ్యాసనము, శ్రద్ధగా విన్నది మళ్ళీ మననము చేసేది, దానిని ప్రయోగాత్మకంగా అనుసరించేటువంటి నిధిధ్యాసనము మొదలైనటువంటివి అన్నీ కూడా వాడు రక్షిస్తూ ఉంటే అదే అభివృద్ధి చెందుతుంది. ఎలా రైతు గనక మొలిచిన విత్తనాన్ని మొలక వచ్చినప్పుడు దానిని సంరక్షిస్తూ నీరు పెడుతూ దానికి తగినటువంటి పోషణ చేస్తూ ఉంటే అది ఎంత ఏపుగా వృద్ధిగా పెరుగుతుందో అదే విధంగా ఈ యొక్క శుభేచ్ఛ అనేటువంటిది కూడా మొలక వంటిది అని చెబుతూ, అంతేకాదు ఏషాహి మృష్టాంతరన్యాసం ప్రసవైకభూః ద్వితీయాం భూమికాం యాత్న తృతీయాం ప్రాప్ను యాత్తతః. ఇది శుభేచ్ఛ, శుభకరమైనటువంటి కోరిక. ఇది గనక మనసులో అంటే ఈ మానసేంద్రియాలలో ఎప్పుడైతే రూఢిపడి ఉంటుందో ఇంకా ఇతర భూమికల యొక్క ఇదంతా కూడా ఉత్పత్తి స్థానమే అవుతుంది. ఇతర భూమికలు అనేటువంటివి ఏంటవి అంటే ఇతర భూమికలు శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, అసంశక్తి, పదార్థభావని, తుర్యగా మొదలైనటువంటి సప్తజ్ఞాన భూమికలు. ఈ అంతఃకరణమున ఎప్పుడైతే శుభేచ్ఛ అనేటువంటిది గనక దృఢపడిపోయిందో ఇతర భూమికలు అంటే ఏంటవి? శుభేచ్ఛ, ఆ తర్వాత విచారణ, తనుమానసి, సత్వాపత్తి, మరి అసంశక్తి, పదార్థ భావన, తుర్యగా
అనేటువంటి వీటన్నింటికీ కూడా ఉత్పత్తి స్థానము అవుతుంది. ఏంటది అంటే అంతఃకరణమునందు ఈ శుభకరమైనటువంటి శుభేచ్ఛ అనేది మొలకెత్తిందా, మిగతా ఉన్నటువంటి 6 కూడా అంటే ఈ 7 రకాలైనటువంటి జ్ఞాన భూమికలు ఒకదానినొకటి అనుసరిస్తూ ఉత్పన్నమవుతాయి. దీని నుండే ఇక రెండవది అయినటువంటి విచారణ, మూడవది అయినటువంటి తనుమానసి అనేది సాధకుడు ప్రయత్నము చేయగలుగుతాడు అని చెబుతూ శ్రేష్ఠ సంఘాత హేష తృతీయ భూమికాత్రహి భవతి ప్రోక్షితాశేష సంకల్ప కలన పుమాన్. ఓ రామచంద్ర, ఈ విధంగా అసంసంగమము అనేటువంటి శ్రేష్టమైనటువంటి మూడవ భూమికను కూడా నేను నీకు వర్ణించి మరీ తెలియజేశాను. దీని యందు స్థితి కలిగి ఉండేటువంటి మనుజుడు సమస్త సంకల్ప కల్పనలను కూడా పారద్రోలిన వాడే అవుతూ ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే ఈ మొదటి భూమిక అనేటువంటిది శుభేచ్ఛ అంటే వైరాగ్యం చే కానీ మళ్ళీ కూడా దీని ఏ సాధన చేత అయితే వికసిస్తూ ఉంటుందో దానినే రైతు అనేవాడు ధ్యాన అంటే ధాన్యాంకురాన్ని పోషించేలాగునే ప్రతిదినము కూడా యత్నపూర్వకమైనటువంటి విచారణ ద్వారానే అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఈ మొదటి భూమిక అంతఃకరణమున బాగుగా దృఢపడిందనుకో, అది తక్కిన భూమికలకు కూడా ఉత్పత్తి స్థానమే అవుతుంది కదా. ఈ మొదటి భూమిక ద్వారా సాధకుడు ప్రయత్నపూర్వకంగా రెండవ భూమికను, ఆ తర్వాత మూడవ భూమికను కూడా పొందగలుగుతాడు అని చెబుతూ, అంతేకాదు రామ, ఈ ప్రకారంగా అసంగమం అనేటువంటి శ్రేష్టమైన మూడవ భూమికను గురించి కూడా నేను నీకు తెలియజేశాను. ఈ భూమిక యందు మనుజుడు సమస్త సంకల్ప కల్పనల నుండి కూడా విముక్తుడే అవుతాడు అని చెప్పాడు శ్రీ వశిష్ఠ మహర్షి. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. మూఢస్య సత్కులోత్థస్య ప్రవృత్తస్య ధమస్య చ అప్రాప్త యోగి సంగస్య కథముత్తరణం భవేత్. ఓ మునీంద్ర, మూఢుడును నీచ కులమందు జన్మించిన వాడును భోగాలయందు రాగాలయందు కూడా ప్రవృత్తుడు అయి ఉన్నవాడు అధముడైనటువంటి వాడు యోగుల యొక్క సాంగత్యము లభించలేదనుకో, ఆ యోగుల సాంగత్యము లభించనటువంటి వాడు అగువాని యొక్క మరి వాని యొక్క ఉద్ధరణ అనేటువంటిది ఎలా సంభవిస్తుంది అని అడుగుతూ ఉన్నాడు. ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు అంటే, ఓ మునీంద్ర, ఈ ప్రకారంగా అంటే మూఢుడైనటువంటి వాడు, తక్కువ కులమునందు పుట్టినటువంటి వాడు, కోరికలు అనుభవాల యందు ప్రవృత్తుడైనటువంటి వాడు, యోగుల యొక్క సాంగత్యము లభించనటువంటి వాడు మనుజుని మరి అటువంటి మనుజుని యొక్క ఉద్ధరణ సంసార తరణము అనేటువంటిది అసలు కలుగుతున్నదా? ఏకామధ ద్వితీయాం వా తృతీయాం చేతరాం చ వా ఆరూఢస్య మృతస్యాదా కీదృశీ భగవన్ గతి. ఇంకా కూడా మహాత్మా, మొదటి భూమికను కానీ లేకపోతే మొదటి భూమిక ఏంటి శుభేచ్ఛ, లేక రెండవ భూమికను కానీ రెండవ భూమిక ఏంటి విచారణ, లేదు మూడవ భూమికను కానీ మూడవ భూమిక ఏమిటి అసంసక్తి, ఈ మూడవ భూమికను కానీ లేక మరి ఏ ఇతరమైనటువంటి భూమికను కానీ పొంది మృతి నొందునటువంటి వానికి ఎటువంటి గతి లభిస్తూ ఉన్నది? ఎలాగంటే మహాత్మా, మొదటి భూమిక కానీ రెండవ భూమిక కానీ లేక మూడవ భూమిక కానీ లేకపోతే ఇతరమైనటువంటి భూమికను అంటే భూమిక అన్నప్పుడు ఆ స్థాయి స్థితి, ఆ జ్ఞాన భూమికలు అనబడేటువంటి ఆ స్థితిని బాగుగా పొంది మరణించినట్లయితే అప్పుడు ఆ జీవునికి ఎటువంటి సద్గతి అనేది కలుగుతుంది? అసలు ఎటువంటి గతి కలుగుతుంది? వానికి ఎటువంటి గతి లభిస్తున్నది అని శ్రీరామచంద్రుడు అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. మూఢస్యారూఢ దోషస్య తావత్ సంస్కృతిరాతత యావత్ జన్మాంతరసతైః కాకతాళీయ యోగతః అథవా సాధు సంగత్య వైరాగ్యం నాభ్యుదేతి. ఓ రామచంద్ర, మూఢుడు దోషాలతో రూఢిపడినటువంటి వాడు,
కలుషాలతో నిండిపోయినటువంటి వాడు అయిన వానికి అనేక జన్మల యందు కూడా కాకతాళీయమైనటువంటి యోగము చేత, కాకతాళీయ యోగము అంటే ఇప్పుడు అనుకోకుండా లేదా అకస్మాత్తుగా లేదా ప్రమాదవశాత్తు అని చెప్పడం. కాకతాళీయము అంటే పండ్లు బాగా పండినటువంటి తాటి చెట్టు ఉన్నది, అది తొడిమలు లూజు అయిపోయి అది ఏమాత్రం కొద్దిపాటి స్పర్శకు కూడా రాలి పడిపోయేంత పండ్లు బండి ఉన్నవి. దానిపైన ఒక కాకి వాలింది. కాకి వాలినప్పుడు కాకి వాలినందుకు తాటిపండు పడదు, తాటిపండు చాలా గట్టి, అది పక్వానికి వస్తే తొడిమ బాగా వదులైపోతే అది రాలి పడిపోతుంది. కాకి వాలగానే కాకి దాని కింద చెట్టు కింద మనుజుడు కూర్చున్నాడు, ఆ పండు వచ్చి వాడిని పడింది, వాడికి ప్రమాదం జరిగింది. అయితే మనం ఏమని చెప్తాం? కాకతాళీయంగా పడినటువంటి ప్రమాదం అని చెప్తాం. కాకతాళీయము అంటే అనుకోకుండా, కానీ అక్కడ కాకి వాలడము చేత తాటిపండు పడింది అని చెప్పడం. కానీ కాకి వాలడము చేత తాటిపండు పడలా, తాటిపండు పక్వానికి వచ్చి ఉన్నది కాబట్టి అది కాకి యొక్క స్పర్శ కూడా తట్టుకోలేక తొడిమ వదులైపోయి పండు రాలి కింద పడింది. అటువంటిది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన అని చెప్పడం కోసం. అలాంటి అంటే అనుకోకుండా అప్పుడప్పుడు కూడా ప్రతి మనిషికి మంచి చెడు ఆలోచనలో తనదైన స్వకీయమైనటువంటి మంచి ఆలోచన అనేటువంటిది అంటే స్వవిచారము. అసలు నేనేంటి ఇన్ని బాధలు పడుతూ ఉన్నాను? ఒకవేళ వాడు దుష్టుడే కావచ్చు, నేను ఏ పని మొదలుపెట్టినా కూడా కావడం లేదు అంటే నేను అనుకున్నది తప్పైనదా, నేను అనుకోవడం సరైనది కాదా, లేదు నేను ఏదైనా పాపకర్మను అనుభవిస్తూ ఉన్నానా, మహనీయులు చెప్తూ ఉన్నా కూడా నేను వినడం లేదే అని అనేక జన్మల నుండి చేసుకొని వచ్చినటువంటి కర్మ ఫలితాలను నేను అనుభవిస్తూ ఉన్నానా, దీనికి మార్గం ఏంటి అని తనదైనటువంటి విచారణ తనకి అనుకోకుండానే అప్పుడప్పుడు కలిగేటువంటి కలయిక, కూడిక, ఐశ్వర్యం, స్వవిచారం అనేటువంటిది అనుకోకుండా పుట్టుకొని వస్తుంది. దాని ద్వారా మూఢుడైనటువంటి వాడు, దోషారూఢుడైనటువంటి వానికి కూడా అనేక జన్మల యందు అనుకోకుండా కలిగినటువంటి యోగము చేత, వానిదైనటువంటి స్వకీయమైన విచారము చేత కానీ, లేదు ఇంకా కొంతమంది అనుకోకుండానే కొంతమంది సాధు సాంగత్యము చేత సాధు మహనీయులు పెద్దలు ఎదురేగుతారు. వారికి ఎదురేగి వారికి మరి నమస్కార వందనాలు ఆచరించి వాళ్ళకు కావలసినటువంటి విషయాలు ఏవో సవరించి దాని ద్వారా కూడా వాడి యొక్క అజ్ఞానము పాపము నశింపజేసుకుంటారు. అంటే అదే సాంగత్యాన్ని కోరి వారికి సేవ చేస్తూ వారి ద్వారా వినేటువంటి శ్రవణాలు అంటే ఆ సదుపదేశాలు అన్నీ కూడా, జ్ఞానోపదేశాలు అన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మననం చేసి వైరాగ్యము ఎంతవరకైతే ఉదయించలేదో మరి అలా సాధు సాంగత్యం కానీ లేదా చేయకుండా వైరాగ్యము అనేటువంటిది ఎంతవరకైతే ఉదయించలేదో అంతవరకు కూడా ఈ విశాలమైనటువంటి సంసారము, ఈ శరీరాల యొక్క రాకపోకలు ఉండనే ఉంటాయి. తనదైనటువంటి విచారం లేకపోవడం వలన, దోషాలతో కూడి ఉండడం వల్ల, వాడు మూఢుడై ఉండడం వల్ల అనేక జన్మలలో చేసినటువంటి మరి అనేక పాప కర్మల ద్వారా సాధు సాంగత్యం యొక్క సాంగత్యం లేకపోవడం వలన మనకి వైరాగ్యము అనేటువంటిది ఉత్పన్నం కాదు. ఆ వైరాగ్యము అనేటువంటిది ఎప్పుడైతే ఉద్భవించిందో, ఏ విధంగా తనదైనటువంటి విచారం ద్వారా కానీ సాధు మహనీయుల యొక్క సేవా భాగ్యం ద్వారా కానీ వైరాగ్యం అనేటువంటిది ఉదయించిందా, వానికి సంసారము అనేది నశిస్తుంది. వానికి వైరాగ్యము ఆసక్తి అనేది నశించలేదనుకో, వైరాగ్యము పుట్టలేదనుకో, ఇంకప్పుడు వాడికి ఎల్లవేళలా కూడా ఈ శరీరాల యొక్క ఉపాధుల యొక్క రాకపోకలు ఉండే ఉంటాయి అని చెబుతూ, ఎలాగంటే ఓ రామచంద్ర, మూఢుడైన వాడు దోషాలతో కూడి ఉన్నటువంటి మనుజునికి అనేక జన్మలు గడిచిపోతాయి. అలా గడవగా కాకతాళీయంగా అనుకోకుండా ఎప్పుడైనా సరే స్వయంగా విచారణ చేస్తాడు. ఆ చేయడం చే కానీ లేకపోతే సాధువుల యొక్క సాంగత్యం చేత కానీ వైరాగ్యము
ఎంతవరకైతే లెస్సగా వానికి తగినంత వైరాగ్యము అనేది కలగలేదో అంతవరకు కూడా అతనికి ఈ విశాల సంసారము అంటే ఈ శారీరక ఉపాధుల బంధము అనేటువంటిది ఉంటుంది అని చెబుతూ వైరాగ్యాభ్యుదితే జంతోరవశ్యం భూమికోదయ తతో నశ్యతి సంసార ఇది శాస్త్రార్థ సంగ్రహ. వైరాగ్యము ఉదయించగానే మనుజునకు భూమికోదయం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. భూమిక అంటే జ్ఞాన భూమిక అనేటువంటిది ఉత్పన్నమవుతున్నది. ఎవరికి వైరాగ్యం ఉదయించిందో కొద్దిపాటి విరక్తి కలిగినా కూడా అటువంటి మనుజునికి ఈ సప్త జ్ఞాన భూమికల్లో ఈ భూమిక అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. దాని ద్వారా సంసారము అనేటువంటిది నశిస్తుంది. ఆ జ్ఞాన భూమిక అనేది ఉత్పన్నమైందా దాని ప్రకారం వాని యొక్క సంసారం నశిస్తుంది. ఇదే కదా శాస్త్ర సిద్ధాంతము అనే చెబుతూ ఎలాగంటే జీవునికి వైరాగ్యము లెస్సగా ఉదయించింది. అలా ఉదయించగా భూమిక అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. అది శుభేచ్ఛ కావచ్చు, లేదు మరి విచారణ కావచ్చు, అసంశక్తి కావచ్చు, తనుమానస కావచ్చు, సత్వాపత్తి కావచ్చు, పదార్థాభావని తురిగా మొదలైనటువంటి ఏ భూమిక ఉదయించినప్పటికీ కూడా మనకి మళ్ళీ కూడా ఈ యొక్క సంసారము అనేటువంటిది నశించిపోతుంది. ఇదే సర్వశాస్త్రాలు కూడా బోధించేటువంటి విషయము అని చెబుతూ యోగ భూమికయోత్క్రాంత జీవితస్య శరీరిణ భూమికాంశానుసారేణ క్షీయతే పూర్వదుష్కృతం తతః సురవిమానేషు లోకపాలపురేషు చ మేరూపవనకుంజేషు రమతే రమణీ సఖః. ఎలాగంటే ప్రథమ భూమిక యందు అంటే వానికి ఏ విధంగా ఉంటుంది, ఈ భూమికల యందు జీవుడు మరణించాడు అనుకో, వాడికి భూమిక ఉత్పన్నం జరిగింది. ఈ జరిగినప్పుడు ఆ భూమికల యందు జ్ఞాన భూమికల యందు వాడు మరణించాడు అనుకో, అప్పుడు ఆయా భూమికలను అనుసరించే అతని యొక్క పూర్వకాలిక పాపమంతా గతంలో వాడు చేసుకొని పేరబెట్టుకున్నటువంటి పాపమంతా కూడా నశించిపోతూ ఉంటుంది అనే చెబుతూ, అంటే ప్రథమ భూమిక యందు లేకపోతే ద్వితీయ భూమిక యందు లేదు తృతీయ భూమిక యందు కానీ లేదా ఇతరమైనటువంటి భూమికల యందు కానీ ఏ విధంగా అంటే ఇప్పుడు శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, అసంశక్తి, సత్వాపత్తి, పదార్థాభావని, తుర్యగా అనేటువంటిది 7 రకాలైనటువంటి జ్ఞాన భూమిక. భూమిక అంటే స్థితి, స్థాయి, పాత్రత. అంటే అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి భూమికని ఆశ్రయించి ఉన్నప్పటికీ కూడా అది ప్రథమ భూమిక కావచ్చు, రెండవది కావచ్చు, మూడవది కావచ్చు, లేకపోతే ఇతరమైనటువంటి భూమిక ఎందైనా సరే వాడు ఎవడైతే ఆరూఢుడై ఉన్నాడో వానికి ఒకవేళ అనుకోకుండా శరీరము అనేటువంటిది పతనమైంది. ఆ పతనమైనప్పుడు ఆయా భూమికను వాడు ఏ జ్ఞాన భూమికను అనుసరించి ఉన్నాడో దాని ప్రకారమే వానికి వాడు గత శరీరాలలో చేసుకున్నటువంటి పూర్వకాలిక పాపమంతా కూడా నశించిపోతుంది. ఆ తర్వాత ఆ దుష్కృతమైనటువంటి ఇక అంటే సాధ్యము కానటువంటి సాధ్యము కానటువంటి పాపము సాధ్యమై పూర్తి నశించిపోవడం చేత అతడు ఇక దేవతల యొక్క విమానాలను అధిరోహిస్తాడు, లోకపాలురి యొక్క నగరాలను అధిరోహిస్తాడు, మేరు పర్వత వన కుంజాల యందు కూడా అప్సరసలతో కూడా క్రీడిస్తాడు. ఎందుకు? అక్కడ వానికి పాపం లేదు, అన్నీ కూడా వాడు అంతో ఎంతో చేసుకున్నటువంటి మిగిలిపోయినటువంటి పుణ్యమే ఉంటుంది. ఆ పాపం భూమికల ద్వారా వాడు భూమికను అనుసరిస్తూ ఉన్నప్పుడు జ్ఞాన భూమికలను అప్పుడు శరీర పతనము జరిగినప్పుడు ఆ జ్ఞాన భూమిక ప్రభావం చేత వాని యొక్క గత శరీరాలలో చేసుకున్నటువంటి పాపమంతా నశించిపోగా వానికి సర్వేక సమస్తం కూడా పుణ్యతమాలే అవన్నీ కూడా తత్సంబంధమైనటువంటి ఫలితాలనే అందిస్తాయి.
దేవతలతో సమానమై వాడు లోకపాలుర యొక్క నగరాల యందు మరి మేరు పర్వత వన కుంజాల యందు అప్సరసలతో కూడి క్రీడిస్తూ ఆనందిస్తూ వాడు కోరినటువంటి విషయాలనే ఆనందపడుతూ ఉంటాడు ఈ జ్ఞాన భూమికల యొక్క ప్రభావము చేత అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.